దాసరి విజ్ఞాన్ గారు, దేశాన్ని కుదిపేసిన అంశం ఏంటంటే ఢిల్లీ బాంబు పేలుడు. సో ఓవరాల్గా అటు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం ఇవాళ పోలింగ్ జరుగుతూ ఉంది. పోలింగ్ జరుగుతూ ఉన్న సరిగ్గా ఒక 24 hours ముందే ఢిల్లీలో ముఖ్యంగా బాంబు పేలుడు. ఎట్లా చూస్తారు, ఏంటి సార్? ఇది చాలా సున్నితమైన అంశం. యాక్చువల్లీ చాలామంది మాట్లాడకూడదు అంటే లోతుగా ఏది పడితే అది మాట్లాడకూడదు, ఇది ఎవరిని నిందించకూడదు. ఎందుకు చాలా సున్నితమైన అంశం అంటే హిందూ ముస్లిం గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువ ఇట్లాంటి సున్నితమైన అంశాలలో. కాబట్టి పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఎవరైతే అధికారులు దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళు చెప్తారు, చెప్పేంత వరకు మనం వెయిట్ చేయాలి. బట్ అసలు ఏం జరిగిందో మాట్లాడుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎర్రకోట దగ్గర ఒక i20 కారు, హుండై i20 వైట్ కారు సడన్గా 6 to 7 మధ్యలో 6:52 ఆ టైంలో పేలింది. ఆ పేలుడు ఎలా ఉందంటే ఆ కారు డోరే ఎగిరి ఒక అదేంటి 1/2 kilometer దూరంలో పడ్డం, అక్కడ ఉన్న సుమారు బండ్లు కార్లన్నీ దగ్ధమైపోవడం, చాలాసేపటికి కన్నా మంటలు ఆరకపోవడం అనుమానాలకు దారితీసింది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదమా అని అనుకున్నారు. ఎందుకంటే సిలిండర్ సిఎన్జి అంటే ఖచ్చితంగా ఎప్పుడైనా చిన్న ప్రమాదం జరిగితే పేలుద్ది. ఆ మంటలు చాలాసేపటి వరకు ఆరకపోవడం, ఏమైనా పేలుడు పదార్థాలు ఉపయోగించారా దీంట్లో, ఇప్పుడే ఎందుకు జరిగింది, అరే కార్ ఓనర్ ఎవరిది, అసలు ఎవరికి సంబంధించి, ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ మాట్లాడుకుంటే అది అంతకుముందు ఒక మసీద్ దగ్గర 2-3 గంటలు ఆగి ఆ తర్వాత అలా 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 అక్కడికి వచ్చింది. అందులో ప్రయాణికులు ఉన్నారు. మరి ఆ ప్రయాణికులకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది కూడా మనం నిర్ధారించుకోవాలి. మొత్తానికి ఆ కారు ఓనర్లు ఎవరు, అది 3 సార్లు చేతులు మారింది, 3 రాష్ట్రాల్లో చేతులు మారింది. అందులో ఆఖరి చేతులు మారినోడు ఎవడైతే ఉన్నాడో, ఫస్ట్ హర్యానాకు చెందిన అతను, తర్వాత ఇంకొకతను, 3వసారి కొన్న అతను ఒక డాక్టరు. అతను పుల్వామాకు సంబంధించిన మనిషి. పుల్వామా దాడి జరిగిందా మనకి, ఆ మూలాల్లో ఉన్న మనిషి. అక్కడ అనుమానాలు వచ్చాయి. తర్వాత ఇది కట్ చేస్తే ఈ సంఘటన జరిగిన జస్ట్ కూతవేటు ముందుకి అరెస్టులు. ఆ అరెస్టులు అందరూ డాక్టర్లు, పైగా ఒక లేడీ డాక్టర్. మళ్ళీ కట్ చేస్తే హైదరాబాద్తో లింక్, మన రాజేంద్ర నగర్ 4th వ్యూ అపార్ట్మెంట్లో గేటెడ్ కమిటీలో ఒక ఆయన ఉండేవాడు. వీళ్ళందరూ డాక్టర్సే. వైట్ కాలర్ టెర్రరిజం అంటారు దీన్ని. అంటే డౌట్ రాని మనుషులు ఉంటారు తెలుసా, వీళ్ళు లాయర్లు, అడ్వకేట్లు, లేకపోతే డాక్టర్లు, లేకపోతే ఇంజనీర్స్, లెక్చరర్స్, టీచర్స్, అంటే మంచి వృత్తుల్లో స్థిరపడ్డ బిజినెస్ మ్యాన్స్ కానీ, డీసెంట్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకునే వాళ్ళు కానీ, వీళ్ళు అంటే వి కాంట్ ఎక్స్పెక్ట్ వీళ్ళ అట్లా అలాంటి వాళ్ళు మన మధ్య తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఉగ్రవాద సంస్థలతో పరిచయాలు ఉన్నాయని మనం డిక్లేర్ చేయడానికి లేదు, అనుమానాలు ప్రజెంట్ వాళ్ళ ద్వారా చేయబడిందేమో అని అనుమానాలు. అండ్ అనుమానం పక్కన పెట్టేస్తే వాళ్ళ దగ్గర దొరికిన పేలుడు పదార్థాలు ఇంచుమించు 3000 kgs, 2900 kgs, 12 suitcases నిండా ఆ పేలుడు పదార్థాలన్నీ అదేంటిది లైక్ కెమికల్సా, అవన్నీ వాళ్ళు వాడడం, ఈ మావోయిస్టులు వీళ్ళు వాడేవి. నెక్స్ట్ కట్ చేస్తే ఇక హైదరాబాద్ సిచ్యువేషన్ మాట్లాడుకుందాం. దీని గురించి స్పెషల్గా చెప్పాలి. మన ఆముదం నుంచి రిసిన్ అనే ఒక పదార్థాన్ని తయారు చేసి, అది ఆర్డర్లెస్ అండ్ కలర్లెస్, స్మెల్లెస్, టేస్ట్లెస్, అంటే తెలీదు, జస్ట్ వాటర్ లానే ఉంటుంది. మనం కొన్ని కాస్మెటిక్ సిరమ్స్, ఫేస్ వాష్లు చూస్తూ ఉంటాం, చాలా క్లియర్గా ఉంటాయి. వెనక్కి తిప్పి చూస్తే దాంట్లో ఇన్ని ఇంగ్రీడియంట్స్ రాస్తాడు. ఇవన్నీ ఎక్కడ పెట్టారు అంటే అలా కనబడి చావదు, తెలుసుగా. ఇప్పుడు కొన్ని ఫేషియల్ సీరమ్స్ ఉంటాయి, నియాసినమిడ్, హైరాలోనిక్ యాసిడో, లేకపోతే విటమిన్ సి వేస్తే లైట్ ఆరెంజ్ కలర్ తెలిసిపోతుందిలే. కొన్ని అసలు తెలియవు. మనం కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వాడతాం కదా, ఫేస్ వాష్ అయినా బాడీ వాష్ అయినా, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి, స్మెల్ ఉండదు, అలానే కలర్ ఉండదు. బట్ దాని వెనక్కి తిప్పితే ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అట్లాంటిది ఏదో దే యూజ్డ్. ఇప్పుడు గేటెడ్ కమిటీలో వాటర్ క్యాన్స్ వేస్తారు కదా, దాంట్లో ఆ పాయింట్లో నువ్వు ఇంత కలిపిన అదే ప్రాణాంతకమైందే, అప్పటికప్పుడు చంపకపోయినా నీకు స్లో పాయిజన్ అని కొద్దిగా
గుళ్ళల్లో ప్రసాదాల్లో కలపడం, ప్రసాదాలు ఇన్ సెన్స్ నీకు తీర్థాలు ఇస్తారు కదా, అందులో ఒక డ్రాప్ వేసినా సరిపోతుంది వాడికి, కనబడదు చావది. మనకు ఆ తులసి స్మెల్కి, ఆ కర్పూరం వాసనలకి, ఆ అగరబత్తులకి మనకి ఇది ఎక్కడ పట్టుద్ది చెప్పు. అలా అండ్ క్యాటరింగ్ సప్లయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెంది వెళ్ళే రా మెటీరియల్స్ అండ్ ఇంకా ఏదైనా అంటే అది కనబడదు, టేస్ట్ తెలియదు, దాన్ని పట్టించుకోలేము అన్నప్పుడు ఎందులో అయితే కలపచ్చో అన్నిట్లోనూ దాన్ని కలుపుతున్నారంట. అది ఇప్పుడు బయటకు వచ్చింది. మరి ఎన్ని వేల మంది ప్రాణాలు తీద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు, ఎంత పెద్దగా ప్లాన్ చేశారనే తెలియదు. పుల్వామా నుంచి మనం గుర్తుపెట్టుకుంటే అవతలోడు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చాడు. ఆ జైషే మహమ్మద్ వీళ్ళంతా ఈ ఉగ్రవాద సంస్థలోడు ఎవడైతే వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కోల్పోయిన వాడు ఉన్నాడో డైరెక్ట్ మోడీ గారికి వీళ్ళందరూ కూడా వార్నింగ్లు ఇచ్చాడు, మేము చూస్తాం, త్వరలో తేల్చుకుంటామని. మేబీ అప్పటి నుంచే సైలెంట్గా ఆపరేట్ అయ్యి ఉండొచ్చు, కానీ మనకు తెలియదు. స్లోగా అంటే వీళ్ళని అన్నదనేది ఒక వర్గం వాళ్ళని కూడా మనం అనడానికి లేదు ఎప్పుడు కూడా, ఎందుకంటే తెలియనప్పుడు చెప్పకూడదు. దానివల్ల ఏమవుతాయంటే మత ఘర్షణలు వస్తాయి. కానీ జరిగేది మాత్రం జరిగింది, దొరికే వాళ్ళైతే దొరుకుతున్నారు. ఆ సంఘటనకి ఈ సంఘటనకి ఏమైనా లింక్ ఉందా అంటే మధ్యలో బీహార్ ఎలక్షన్స్, ఇటు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, ఏం మాట్లాడతాను చెప్పు. ఓ పక్క దేశంలో ఎలక్షన్స్ జరగడం, ఇంకో పక్క ఉగ్రవాదకు సంబంధించిన వస్తువులు వాళ్ళ దగ్గర, ఆమె దగ్గర AK-47 గన్ను కూడా దొరికింది, అవి బయటపడడం. కట్ చేస్తేనేమో రాజధాని ఢిల్లీలోనే పేలుడు అండ్ హైదరాబాద్లో దానికి సంబంధించిన వాడు, దానికి సంబంధం ఉన్నా లేకుండా ఒకడు దొరికాడు. మరి మొత్తం అన్ని నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ కూడా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇంకా పూర్తి డీటెయిల్స్ వాళ్ళు చెప్పేంత వరకు ఈ సున్నితమైన అంశం గురించి ఎక్కడ మనం మాట్లాడకపోవడమే బెటర్. కాకపోతే ఏంటంటే ఎన్నికలప్పుడే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రశ్న. డిస్టర్బ్ చేయడానికి, అంటే సిస్టమ్ అంతా ఒకదాని మీద ఫోకస్ అయ్యి, ఇప్పుడు నిన్న మొన్న మనం జూబ్లీ శ్రీనగర్ కాలనీకి వెళ్ళు, మధురా నగర్కి వెళ్ళు, అమీర్పేటకి వెళ్ళి జూబ్లీ ఎవడి నోట ఇద్దరు టీ తాగుతూ కూడా ఎవరు గెలుస్తారంటారు, మీకేం తెలుసు. అటుపక్క బీహార్ ఎన్నికలు, అందరు ఫోకస్ అక్కడే, మీడియా ఫోకస్ అక్కడే. మీడియా ఫోకస్ ఒక దగ్గర ఉందంటే జనాల ఫోకస్ కూడా దాని మీదకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కట్ చేస్తే వర్షాలు. ఇంకోవైపు టెన్షన్, బస్సు ప్రమాదాలు. ఈ రోజు కూడా బస్సు ప్రమాదం ఏం తెలుసా, ఈ రోజే మన ఇక్కడే నార్కట్పల్లిలో చిట్యాల దగ్గర ఇందాక జస్ట్. సో ఇటు ఫోకస్ మళ్ళీనప్పుడు జనాల ఫోకస్ ఈ ఉగ్రవాద కలాపాల మీద లేనప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు. ఉగ్రవాద కలాపాల మీద ఫోకస్ ఉంటే జనాలు బయటికి రారు, గుంపులు ఉండరు, అమ్మో ఏదో చేస్తారంటే జాగ్రత్త పడతారు, ఎక్కువ మొబిలిటీ ఉండదు. సో ఇది ఇప్పుడు అందరూ కిక్కిరిసి ప్రయాణాలు చేసే టైంలో ఇది తీసుకున్నారు. నన్ను అడిగితే ఇప్పుడు చూడు, ఎలక్షన్ ప్రచారాలకు వెళ్తారు, వాళ్ళకేమో వాటర్ ప్యాకెట్లు పంచితే అందులో ఏముందో చెప్పలేం కదా. ఎక్కడ ఏ సిచ్యువేషన్ జరిగినా, మొన్న వినాయక చవితి ఊరేగింపులు జరిగాయి, అక్కడ ఎవరికైనా ప్రసాదాలలో అది ఇది కలిపితే ఏం తెలియదు. చీకట్లో మధ్యలో ఒక వ్యాన్ వేసుకొని ఒకడు వస్తాడు, ఇంత పెట్టుకుంటాడు, అందరికి రండి అని ఇస్తారు. మనం ఏం చేస్తాం, అరే ప్రసాదం అనేగా తీసుకుంటాం. పులిహోరలు ఎక్కడ ఏ టేస్ట్ ఉందో, అంటే కొంతమందికి ఇది ఒకటి ఉంటుంది, ఎవడి పులిహోర టేస్ట్ ఉందో కూడా రివ్యూలు ఇస్తూ ఉంటారు. అండ్ అన్నదానం, ఇప్పుడు దగ్గర నువ్వు మన బసవ తారక ముందు దగ్గరికి వెళ్ళు, 100 పొట్లాలు పెట్టుకొని కూర్చో, రారా పాపం నాకు ఇవ్వని, వాళ్ళకి ఏం తెలుసు, నువ్వు ఏదో కలుపుతావని అనుకుంటారా? దే డోంట్ నో. అండ్ నెక్స్ట్ వాటర్ ప్లాంట్, నువ్వు ఉద్యోగంలో చేరుతావు, నేను చూస్తే నీకు ఇచ్చేది 10,000. వాటర్ ప్లాంట్లో పనిచేసేవాడికి ఎంత ఇస్తాడు? 10,000-15,000 పని చేస్తాడు వాడు. వాడికి దొరికింది అదృష్టం, మరి బలి దొరికాడే అని తెలియదు. నువ్వు ఏదో రోజు చిన్న తీసుకొచ్చి ఆ ట్యాంక్లో కలిపితే కనీసం ఆ వారం 10 రోజుల ప్రొడక్షన్ అంతా కూడా చుట్టుపక్కల కాలనీలు అన్నిటికీ వెళ్ళే ట్యాంకుల వాటర్ క్యాన్స్లో అయ్యే ఉంటాయి. ఎంతో విషయం. నువ్వు మనుషులు చంపాలనుకుంటే చూడు, నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో. కానీ దొరుకుతున్నారు. మన పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఎలా ఉందంటే, ఎక్కడ ఏం జరిగినా, ఈవెన్ బాంబు పేలూరు దగ్గర కూడా మీరు అమిత్ షా మాట్లాడినప్పుడు వినండి, 10 నిమిషాల్లో అందరూ వచ్చేసారు. 10 నిమిషాల్లో ఫైర్ ఇంజన్, 10 నిమిషాల్లో వీళ్ళందరూ పెద్ద సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ రాజేంద్ర నగర్ రోడ్ కూడా అలాగే దొరికాడు. దొరుకుతావు, దొరకకుండా అయితే ఎక్కడికి వెళ్ళావు, ఏదో ఒక క్లూ వదులుతావు, అక్కడ దొరుకుతావు. కాకపోతే ఇవి తెలుసుకుంటా ఉంటే అమ్మో భయం వేస్తుంది, ఇంకెక్కడ ఏమేం చేశారో అని. అది ఎట్లాంటి భయాలంటే, నిన్న వాడెవడో ఊరికే నాటుకోడ్లు వదిలినా కూడా భయం వేయలా,
చెప్పు. అది ఇప్పటికీ తేలా ఎందుకు వదిలేరు అనేది. అండ్ ఈ సంఘటనలు చూసిన తర్వాతనన్నా రోడ్ల మీద ఏమన్నా ఫ్రీగా దొరికినా, ఎవడన్నా ఫ్రీగా అన్నం పెట్టినా వద్దు, ఆ పూట కడుపు మాడినంత వచ్చేదేం లేదు, కానీ ప్రాణం అయితే పోదు, కడుపు మాడుద్దేమో మహా అయితే. తెలిసిన చోట ఎక్కడ నెల కనీసం పంపు నీళ్ళు అనదండి, మున్సిపాలిటీ పంపు నీళ్ళు అయినా సరే మీరు బతుకుతారేమో, కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి ఏది పడుతుంది తినేస్తే ప్రమాదం. ఇప్పుడన్నా తెలిసింది కాబట్టి అట్లా. కానీ దాసరి విజ్ఞాన్ గారు, అంటే సింధూర్ 2.0 జరిగే అవకాశం ఉందంటారా? భారత్ పాకిస్తాన్ మీద కానీ పాకిస్తాన్ భారత్ మీద దాడి చేసే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా యుద్ధం జరగాలని ఏ దేశము కోరుకోదు. అది అవతల దేశమైనా మన దేశమైనా సరే యుద్ధం జరగాలి. బార్డర్లో ఉన్న సైనికులు అయితే యుద్ధం జరగాలని కోరుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ నష్టం, ఇటు ఎంత నష్టం ఉంటుందో అటు కూడా అంతే నష్టం ఉంటుంది. ఆ ల్యాండ్లు కొన్నేళ్ల పాటు అక్కడ ఏమి మొలవవు, అవి పనికిరాని ల్యాండ్లా తయారైపోతాయి. అట్లాగే ఉండాలి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆయుధ నష్టం, అన్ని నష్టాలే కదా భారీగా. పైగా మార్కెట్ పడిపోతూ ఉంటుంది, జీడిపి డిస్టర్బ్ అవుతుంది, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. ఇవందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ వీళ్ళు ఇలాగే ఉంటే మరి చేయక తప్పదు కదా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చేయాలని కూడా అనుకోలే, సడన్గా ఒక ప్లాన్ చేసి గబగబగబా మొత్తం అందరినీ గట్టిగా మట్టు పెట్టారు మన వాళ్ళే. నెక్స్ట్ అది అలాగే కొనసాగితే ఇంకా మనం ఏం చేస్తాం చెప్పు. పుల్వామా దాడి చేయమని ఎవడు అడిగాడు? అక్కడ టూరిస్టులు వస్తారని చెప్పేసి నువ్వు అంత ప్లాన్డ్గా అంత ఇదిగా మళ్ళీ మోడీకి చెప్పుకో అని ఒకడు. ఈ డైలాగులన్నీ విన్నావా మొన్నే? నువ్వు అంతకు తెగించి ముందుకు వచ్చినప్పుడు మరి ఇటువైపు ఎందుకు సైలెంట్గా ఉంటారు? ఏదో ఒకటి చేయాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.